హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ప్రజెంట్ కరోనా టైంలో కూడా ఒక మంచి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి వచ్చే ప్రతి నోటిఫికేషన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా 10th క్లాస్తో పాటుగా ఐటీఐ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకి ఒక మంచి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకి 512 పోస్టులతోటి భారీగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కేవలం రాత పరీక్షలో 50% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, అంటే 50 మార్కులు వస్తే చాలు, ఇందులో మీకు సెలక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు వాళ్ళైతే ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10, పీడబ్ల్యూడీ ఓబీసీలో నాన్ క్రీమిలేయర్ వాళ్ళకి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మీ తాలూకా సర్వీస్ బట్టి మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఈ విధంగా ఇవ్వబడ్డాయి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏజ్ లిమిట్లు కానీ అవన్నీ కూడా 25/8/2020 ఈ తేదీని ప్రామాణికంగా చేసుకున్న వాళ్ళైతే ఏజ్ లిమిట్లు అయితే నిర్ధారించడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఆ 7 రకాల పోస్టులన్నీ కలిపి టోటల్గా 512 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ జాబ్లో కనుక మీరు జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ అనేది మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు ఏవైతే పొజిషన్స్ ఉంటాయో ఆ పొజిషన్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా పోస్ట్ నేమ్ ఒకసారి చూసుకుందాము. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఈఎన్టీ ట్రైనీ ఉద్యోగాలకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు అయితే అడిగారు. అలాగే దాంతో పాటుగా డిప్లొమా పూర్తి చేసి ఉండాలని చెప్పారు. అయితే దేంట్లో పూర్తి చేసి ఉండాలి అంటే మినిమం 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని అయితే అడిగారు. తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్కి వచ్చి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా డిప్లొమా 3 సంవత్సరాలు మెకానికల్ ఇంజనీరింగ్లో పూర్తి చేసి ఉండాలని చెప్పి ఈ సూపర్వైజర్ పొజిషన్స్కి అయితే అడగడం జరిగింది. తర్వాత టెక్నీషియన్ పొజిషన్కి వచ్చినట్లయితే టెక్నీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్ ఈ విధంగా ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకైతే మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 3 నుంచి 7 వరకు మీరు పోస్టులు చూసుకున్నట్లయితే ఫస్ట్ టెక్నీషియన్ ఫిట్టర్కి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అనేది చేసి ఉండాలి అని అడిగారు. అండ్ అలాగే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇలా మొత్తం ఎలక్ట్రీషియన్కి, టర్నర్కి, మెకానిస్ట్కి, వెల్డర్కి ఇదే విధంగా వీళ్ళైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మీరు పోస్టుల్లో జాయిన్ అయిన తర్వాత సరే ముందు పోస్టుల వివరాలు అయితే ఒకసారి చూసుకుందాం. ఏ పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అవన్నీ వివరాలు కూడా మీరు స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవచ్చు. పాజ్ కొట్టి మీరు నీట్గా ఏ కేటగిరీకి ఏ పోస్ట్ ఉన్నాయో కూడా మీరైతే ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. జనరల్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు చాలామంది మనలో సబ్స్క్రైబర్లు ఎవరంటే వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అన్న నేను ఫలానా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేశాను, నేను ఎలిజిబులా కాదా? ఇది మీకే కాదు ఫ్రెండ్స్, అందరికీ కూడా డౌట్ వస్తుంటుంది. జనరల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వాడిచ్చిన నోటిఫికేషన్ ఒకటి, మీరు చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సిమిలర్గా ఉన్నా సరే మీకు డౌట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, మీరు ఎలిజిబులా కాదా అనేది. ఆ క్లారిటీ అనేది క్లియర్గా వీళ్ళు ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చేశారు. ఏదైతే మీరు పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి ఎసెన్షియల్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, హయ్యర్ క్వాలిఫికేషన్ అండ్ బ్రాంచెస్ పర్టెన్స్ అని ఇచ్చారు. ఆ తర్వాత నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఆఫ్ డిప్లొమా, బీఈ, బీటెక్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండకూడదు అని చెప్పి అయితే వాళ్ళు క్లియర్గా ఇచ్చేశారు. కాబట్టి ఉదాహరణకు అసిస్టెంట్ ఫోర్మ్యాన్ పోస్ట్ ఫస్ట్ చూసుకుందాం. దానికి ఏం అడిగారు? డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని అడిగారు. తర్వాత దాని పక్కన రైట్ సైడ్లో చూడండి కార్నర్లో నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఆఫ్ డిప్లొమా ఇన్ బీఈ, బీటెక్ అని అడిగారు. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళకి నాట్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పి అయితే క్లియర్గా ఇందులో చెప్పారు. కాబట్టి ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అని కూడా పక్కన ఇచ్చారు. కాబట్టి మీకు మ్యాక్సిమం డౌట్ అయితే క్లియర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇందాక నేను చెప్పినట్లుగానే కొన్ని పోస్టులకి 1 సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది, ఇంకొన్ని పోస్టులకి 2 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని సక్సెస్ఫుల్గా ఈ గ్రేడ్ ఉద్యోగాలు అయితే మిమ్మల్ని దింపడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏజ్ లిమిట్ల గురించి అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. అండ్ రాత పరీక్ష కూడా మీకు 100 మార్క్స్ అనేది ఉంటుంది. అందులో అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్కులు వస్తే చాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40 మార్కులు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే వాళ్ళు ముందుగానే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది.
అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసుకుని ఈ అఫీషియల్ లింక్ అయితే మీరు క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి, ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ తోటి అప్లై చేయాలి, లాస్ట్లో ఫైనల్గా అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా 4 స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్లో మీకైతే అప్లికేషన్ ఫీజు అనేది, అలాగే అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నార్థన్ కోల్ ఫీల్డ్స్ నుంచి వచ్చింది. ఇది ఒక మినీ రత్న కంపెనీ అండ్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఒక మినీ రత్న కంపెనీ అయినటువంటి నార్థన్ కోల్ ఫీల్డ్స్ నుంచి జాబ్ ఇది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే, డైరెక్ట్ ఉద్యోగాలే, ఎక్కడా కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్ అని లేదు, ప్యూర్లీ ఆన్ డైరెక్ట్ బేసిస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలని. ఈ జాబ్ కొట్టినట్టు మాత్రం లైఫ్ అయితే చాలా బాగుంటుంది, అలవెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ జాబ్ లొకేషన్ కూడా వచ్చేసరికి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ అలాగే సోనేభద్ర డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లో అయితే మీకు ఫస్ట్ జాబ్ లొకేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏమన్నా ఈ నార్థన్ కోల్ఫీల్డ్స్ ఆఫీసెస్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏమైనా ఉంటే కనుక, మన తెలుగు రాష్ట్రాలు కానీ లేకపోతే మన రాష్ట్రం దగ్గరలో ఇంకేదైనా రాష్ట్రాల్లో కనుక ఈ హెడ్ ఆఫీసులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అక్కడికి మీరు ట్రాన్స్ఫర్లు పెట్టుకుని ఫ్యూచర్లో అయితే మీరు రావచ్చు. ఇక ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆగస్టు 3వ తారీఖు నుంచి మొదలవుతాయి. అలాగే లాస్ట్ డేట్ క్లోజింగ్ వచ్చేసినట్లయితే ఆగస్టు 25, 2020 ఈ తేదీల్లో క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్. అలాగే అడ్మిట్ కార్డ్స్ అవన్నీ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, రాత పరీక్ష ఎప్పుడు ఉంటుంది, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెడుతుంటారు. మీరు ఫాలో అప్ చేస్తుండండి. అండ్ వీలైనంత వరకు నేను కూడా సాయం చేస్తాను దీనికి సంబంధించి. ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయో, రిటర్న్ టెస్ట్లు ఎప్పుడు ఉంటాయో, డిక్లరేషన్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయో అవన్నీ కూడా నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. కానీ నేను చేయడానికంటే ముందు మీరు మాత్రం అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతుండండి. అది అప్పుడే మీకు తెలుస్తుంది. అఫీషియల్ వెబ్సైట్స్ని ఫాలో అవుతున్నప్పుడు మీకు ఎప్పుడప్పుడు హాల్ టికెట్లు పెడతారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలా ఫాలో అయితే మీకే మంచిది, మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నార్థన్ కోల్ ఫీల్డ్స్ నుంచి రిలీజ్ అయినటువంటి 512 పోస్టులతోటి సూపర్వైజర్ అలాగే టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే మీకు ఏమైనా కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.